మోహన్ బాబు వ్యవహారంపై రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి సునీల్ ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్నటువంటి వివాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పరస్పరం ఒకరికొకరు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో వారిపై పోలీసులు కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల కాలంలో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు కూడా కొంత డైరెక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం అసలు మంచు ఫ్యామిలీలో ఈ వివాదానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు కేసు ఎందుకు నమోదు చేశారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. అన్ని మరిన్ని విషయాలు సార్, అసలు ఈ వివాదానికి గల ప్రధాన కారణం ఏంటి, మీ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏం తేలింది? వాళ్ళు 3 కంప్లైంట్స్ ఉన్నాయి, మొత్తం వాటిని ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ మీద ఉన్నాయి. సో వీళ్ళు ఇన్వెస్టిగేట్ ఇంటివి అది తర్వాత మీకు తెలియజేస్తాం దాని విషయంలో. ఆ 3 కంప్లైంట్స్లో భాగంగా అక్కడ శాంతి భద్రతలకు పరిరక్షించడంలో మా బాధ్యత కాబట్టి అక్కడ జనరల్ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా మేము బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్ 126 ప్రకారం వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనోజ్ ఆయన వచ్చి ఆయన బాండ్ సైన్ చేసి వెళ్లారు. వీళ్ళిద్దరూ మోహన్ బాబు అండ్ విష్ణు వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఆనరబుల్ కోర్టు వాళ్ళకు 24th వరకు టైం ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేసి వచ్చి బాండ్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. మీరు డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో వారికి నిన్న పిలవడం జరిగింది. వారి విచారణ కూడా హాజరయ్యారు. విచారణలో ఏం చెప్పారు, మీరేం చెప్పారు సార్? అంటే అది వి కాంట్ టోటల్ రివీల్, బట్ వాళ్ళు ఏంటంటే మేము ఆ బాండ్లో సైన్ చేసింది ఏంటంటే బేసికలీ మేము గుడ్ బిహేవియర్తో ఉండడానికి కోసం బాండ్ అది దాన్ని సైన్ చేసి మేము పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది దానికి డిస్టర్బ్ కాకుండా ఉంటామని చెప్పారు వాళ్ళు. జర్నలిస్ట్ దాడి జరిగిన రోజు జరిగినటువంటి పరిణామాలపై చాలా మంది అధికారులు కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. దీనికి ఎంటైర్ సంబంధించి ఏం చెప్తారు? వేరే వాళ్ళతో మీరు తర్వాత సార్ ఫైనల్ గా ఈ యొక్క కేసు సంబంధించిన దాంట్లో మరి ఈ బాండ్ ఎంతవరకు ఉంది? 1 year ఉంటుందండి. ఇప్పటి వరకు మోహన్ బాబుకు సంబంధించిన దాంట్లో ఏమన్నా నెక్స్ట్ ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దాంట్లో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాము. మరోవైపు అక్కడ జరిగినటువంటి దాడి, జర్నలిస్ట్ జరిగినటువంటి దాడికి సంబంధించిన దాన్ని కూడా ఎంక్వైరీ కొనసాగిస్తున్నాము. మరోవైపు బాండ్ ఇప్పటికే మంచు మనోజ్ సమర్పించారు. మరొక వైపు విష్ణు అదేవిధంగా మోహన్ బాబు కోర్టును ఆశించారు. 24వ తేదీ వరకు కూడా ఇష్యూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన దానిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని మాత్రము అటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్. వారికి సంబంధించి ఇలాంటి చర్యలు